సో హలో హాయ్ ఆల్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు క్వాంటిఫై. సో ఈరోజు మనకి ఎన్టీఏ అఫీషియల్ కీ అనేది అయితే రిలీజ్ చేశారనమాట. అందులో ఒక క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏదైతే మనం స్క్రీన్ మీద చూపిస్తున్నామో ఈ క్వశ్చన్లో ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 బోత్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఒకసారి ఈ క్వశ్చన్ మనం మళ్ళీ చూద్దాం. క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ Vin ఈజ్ ఈక్వల్స్ టు 220 sin 100πt, దీన్ని T ఈజ్ ఈక్వల్స్ టు 15 milli-seconds. అప్పుడు డయోడ్స్ గురించి ఏమవుతుందో చెప్పాలి. అంటే D1 ఫార్వర్డ్ బయాస్డా, D2 ఫార్వర్డ్ బయాస్డా, లేదంటే 2 రివర్స్ బయాస్డా, 2 ఫార్వర్డ్ బయాస్డా అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏదైతే సర్క్యూట్ ఇచ్చాడో దీన్ని రెక్టిఫైయర్ సర్క్యూట్ అంటారు, ట్రాన్స్ఫార్మర్ సెంటర్ ట్యాప్డ్. ఇప్పుడు మనం ఒకసారి క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు V ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు 220 sin 100π, టైం వచ్చేసి 15 milli-seconds, 15 × 10⁻³ ఇది కనుక మనం సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, 220 sin, ఇదంతా కూడా 3π/2 అవుతుంది. sin 3π/2 అంటే మైనస్ వస్తుంది, అంటే -220 వోల్ట్ వస్తుంది. సో జనరలైజ్డ్గా ఏంటి అంటే, జనరలైజ్డ్గా పైన పాజిటివ్ కింద నెగిటివ్, బ్యాటరీ పైన పాజిటివ్ కింద నెగిటివ్ ఉంటే దీన్ని పాజిటివ్ పొటెన్షియల్ డ్రాప్ అని, పైన నెగిటివ్ కింద పాజిటివ్ ఉంటే నెగిటివ్ పొటెన్షియల్ డ్రాప్ అని కన్సిడర్ చేస్తుంటారు. అంటే ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే కింద పాజిటివ్ ఉండాలి, నెగిటివ్, ఎందుకంటే ఇది దిస్ కరస్పాండ్స్ టు నెగిటివ్ పొటెన్షియల్ డ్రాప్, దిస్ కరస్పాండ్స్ టు పాజిటివ్ పొటెన్షియల్ డ్రాప్. ఇలా కనుక చూసుకున్నట్లయితే అప్పుడు కిందది పాజిటివ్ అంటే ఇది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, D2 అనేది, D1 అనేది నెగిటివ్ కనెక్ట్ చేస్తుంది కాబట్టి రివర్స్ బయాస్ అవుతుంది. అంటే మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. కానీ ఎక్కడా కూడా పైన పాజిటివ్ కింద నెగిటివ్ అంటే పాజిటివ్ పొటెన్షియల్ డ్రాప్ అని, పైన నెగిటివ్ కింద పాజిటివ్ అంటే నెగిటివ్ పొటెన్షియల్ డ్రాప్ అనేది మెన్షన్ చేయలేదు. అది ఎన్సీఆర్టీలో కూడా ఎక్కడా లేదు. అండ్ స్టాండర్డ్ కాదు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక బ్యాటరీ ఉంది అనుకోండి, ఒకవేళ మీరు దీన్ని పాజిటివ్ అంటున్నారు, ఇప్పుడు పైన పాజిటివ్ టెర్మినల్ కింద నెగిటివ్ టెర్మినల్ ఉంటే దీని పొటెన్షియల్ పాజిటివ్ అంటున్నారు అనుకోండి. ఇప్పుడు మీరు ఇటు సైడ్ నుంచి చూస్తున్నారు అనుకోండి, అప్పుడు ఇది కింద అవుతుంది, ఇది పైన అవుతుంది, అప్పుడు ఇది నెగిటివ్ కూడా అవ్వాలి కదా. See, that means the same battery is positive and negative if you are looking from the other side, which is not correct now. సో యాక్చువల్గా మనకి ఇది పైన పాజిటివ్ ఇది ఉంటే దీని పాజిటివ్ పొటెన్షియల్ డ్రాప్ అని చెప్పాం. పొటెన్షియల్ డ్రాప్ ఎప్పుడు పాజిటివ్ అవుతుందంటే ఎప్పుడైతే మనం నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి జంప్ చేస్తామో అప్పుడు పొటెన్షియల్ అనేది రేజ్ అవుతుంది, అప్పుడు పొటెన్షియల్ డ్రాప్ పాజిటివ్ తీసుకుంటాం. ఎప్పుడైతే కూడా మనం పైనుంచి కిందకు వస్తామో అప్పుడు పొటెన్షియల్ అనేది డ్రాప్ అవుతుంది, అప్పుడు పొటెన్షియల్ డ్రాప్ అనేది నెగిటివ్ తీసుకుంటాం. సో దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి పైన అనేది ఇది పాజిటివ్ అయ్యి ఇది నెగిటివ్ కూడా అవ్వచ్చు. అప్పుడు మనకి D1 అనేది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది అండ్ D2 అనేది రివర్స్ బయాస్ అవుతుంది. సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్ 1 కూడా కరెక్ట్. సో ఆప్షన్ 1 and 2 బోత్ ఆర్ కరెక్ట్ అనమాట. సో గైస్, ఇది మనకి ఎన్టీఏ వాడు చేంజ్ చేసిన కీ అనమాట. దీని తర్వాత మనకి ఈరోజు ఈవినింగ్ లోపు కీ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో అప్పటిలోపు అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ చలో లెట్స్ సెలబ్రేట్ ద రిజల్ట్స్.